వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విద్యుత్ వెలుగులకు కారణం చంద్రన్న, విద్యుత్ భారాలకు కారణం జలగన్న. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. గిరిజన తాపి మేస్త్రీలను కించపరిస్తే ఊరుకోం. ముంచంగిపుట్టు గిరిజన భవన నిర్మాణ కార్మికుల తాపి మేస్త్రీల సంఘం నాయకులు. విశాఖ గాజువాక 9వ బోక్సియా జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ నేషనల్ ఛాంపియన్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ పోస్టర్ ఆవిష్కరణ. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. విశాఖపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలపై నిరసన ర్యాలీ. మాయమాటలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా దుయ్యబెట్టారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల ఆస్తులను కార్పొరేట్ ఆస్తులుగా మారితే సహించేది లేదు. సిపిఎం నాయకులు. విశాఖ పెందుర్తి నియోజకవర్గంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట. విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు నిరసనగా మాజీ మున్సిపల్ మేయర్ ఎంవి పద్మావతి. విద్యుత్ వెలుగులకు కారణం చంద్రన్న, విద్యుత్ భారాలకు కారణం జగనన్న అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు మంత్రి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ అబద్ధాలు రాయాలంటే ఒక్క సాక్షి పత్రిక సాధ్యమని సాక్షి పత్రికపై విమర్శలు చేసిన మంత్రి సంధ్యారాణి. వేల కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు. అట్లాంటి ఆయన 11 సీట్లతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు బయటకు వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు. ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాల్లాగా. అసలు చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు. అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని. నువ్వే 10 సార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా? ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? పెంచకపోతే కానీ నువ్వు గజనీవి, ట్యాబ్లెట్లు వేయడం మర్చిపోయి ఉంటావు. కానీ కొంచెమైనా ఆలోచించాలి కదా. మీరే కరెంటు బిల్లు పెంచి మీరే ధర్నాలు దిగుతున్నారు అంటే ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ నరిచినట్టుంది. ఎంత దారుణం. నువ్వే కరెంటు బిల్లులు పెంచేశావు. 10 సార్లు పెంచారు, ఒకసారి 2 సార్లు కాదు. కానీ ఈరోజు మీరు బయటకు వచ్చి కరెంటు బిల్లులు చాలా దారుణంగా పెరిగిపోయాయి, ప్రజలు ఏమైపోతున్నారు, ఇంకా పైగా ఆ పేపర్లో రాస్తారు ప్రజలు వణికిపోతున్నారట. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 3వసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు యాక్చువల్గా 2014లో ఎంత తక్కువ కరెంటు ఎంత దారుణం అంటే 22.5 మిలియన్ల యూనిట్లు లోటుతో చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. అప్పచెప్పినటువంటి ఆ కరెంటుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు మిగులు విద్యుత్తో ఈ జగన్ రెడ్డి చేతిలో పెట్టడం జరిగింది. మిగులు విద్యుత్తో చేతిలో పెడితే అది ఏంటి, గత అప్పుడు 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎస్టీ ఎస్సీలకు ఫ్రీ కరెంటు. అంటే ఎస్టీలు ఎవరు కూడా కరెంటు బిల్లే చూడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్టీలు కరెంటు బిల్లు చూడడం కాదు, ఆ బిల్లు పట్టుకొని వణికిపోయేవాళ్ళు. కరెంటు తీగలు పట్టుకుంటే కాదు, బిల్లు పట్టుకుంటేనే వాళ్ళకి షాక్ కొట్టేది. అసలు కరెంటు బిల్లు అంటే ఏంటో తెలియనటువంటి ఎస్టీ గూడాలు, ఎస్టీ పల్లెలు, హిల్టాప్ ఏరియాలు, గిరిశిఖర గ్రామాలు అందరూ కూడా కరెంటు బిల్లు వచ్చింది అంటే కరెంటు బిల్లు ఏమిటి అని ఆశ్చర్యంగా చూసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. 2 నెలలకి కరెంటు బిల్లు సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాలకు 250, 300 బిల్లు వచ్చే వాళ్ళకి ప్రతి నెల 500, 600, కొంతమందికి 1000 రూపాయలు కూడా వచ్చేది నెలకే. నిజంగా
ప్రజలందరూ వణికిపోయారు. ఆ వణికిన తాలూకా ఈరోజు అల్లూరి జిల్లా ముంచంగిపుట్ట మండలం గిరిజన తాఫీ మేస్త్రీలను కించపరిస్తే ఊరుకుం. ముంచంగిపుట్ట గిరిజన భవన నిర్మాణ కార్మికుల తాఫీ మేస్త్రీల సంఘం నాయకులు. మిత్రులందరికీ మా యొక్క నమస్కారములు. నా పేరు పాత్రో రవికుమార్. నేను ముంచంగిపుట్టు మండల పరిధిలో ఉన్న తాఫీ మేస్త్రి యూనియన్లోనే ఒక మెంబర్షిప్గా పనిచేస్తున్నాను. అలాగే చాలా కాలం నుండి మేము మైదాన ప్రాంతం నుండి వచ్చినటువంటి మేస్త్రులని ఆపడం జరుగుతుంది. కానీ కొంతమంది రాజకీయ నాయకులు మరియు కొంతమంది ఉపాధ్యాయులు మా మీద ఎన్నో రకాలుగా బెదిరింపులు చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము, తర్వాత జియో నెంబర్ రద్దు అయిపోయింది కదా, విచ్చలవిడిగా మీ మట్టుకు మీరు చేసుకోండి అన్నట్టుగా ఎన్నో రకాలుగా మాకు భయాందోళన కల్పించి ఈరోజు స్టేషన్లో కూడా కనీసం మైదాన ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళకి మద్దతు పలికారు, కానీ గిరిజనులకి మాత్రం ఎటువంటి ఒక న్యాయపరంగా మాత్రం మాట్లాడడానికి ముందుకు రాలేదు. అందుకనే ఈ విషయానికి మేము చాలా ఖండిస్తున్నాము. అలాగనేసి మేము చాలామందికి, అయ్యా బాబు, మేము ఇంత చదువుకుని నుండి కూడా ఏ ఉద్యోగాలు లేక ఒక భవన కార్మికుడిగా గుర్తింపు పొంది ఈరోజు మేము ఇలా ఉన్నాము, మాకు లబ్ధి అనేది కోల్పోతున్నాం అనేసి చాలామందికి తెలియజేయడం జరిగింది. అయినా కూడా ఈ రోజుకి ఏ రకంగా చూసుకుంటున్నారు తప్పగానే గిరిజనులకు మాత్రం ఎటువంటి లబ్ధి చేకూర్చకుండా వాళ్ళు విచ్చలవిడిగా చేసుకుంటున్నారు. ఈరోజు చావు పుట్టుకులకైతే గిరిజనులు అవసరం వస్తున్నారు, ఓట్లు అడగడానికి అయితే గిరిజనుల దగ్గర వస్తున్నారు. రాత్రులు పగళ్ళు అయ్యా ఈ గుర్తుకు వేయండి, అయ్యా ఈ గుర్తుకు వేయండి అని ఓట్లు అడుగుతున్నారు. కానీ గిరిజనుడు ఏ పని చేసి బ్రతుకుతున్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు అనేది మాత్రం ఏ విధంగా కూడా కనీసం జనాల ముందు వచ్చి ఒక్క నాయకుడు కూడా తెలుసుకోపోవడం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మాకు న్యాయం కురుస్తారని మేమెంతో మీకు కోరుకోవడం జరుగుతుంది. ఇలాగే మేము సుమారుగా స్టేషన్లకి విశాఖ గాజువాక 9వ బోక్సియా జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ నేషనల్ ఛాంపియన్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. 9వ బోక్సియా జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ నేషనల్ ఛాంపియన్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏఎంసీ జెడ్ క్యాంపస్ లో రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి, స్కాబ్ చైర్మన్ రఘు నాయుడు, ఏఎంసీ జెడ్ చైర్మన్ జితేంద్ర, బోక్సియా చైర్మన్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఒలింపిక్స్ ఘనంగా జరుగుతాయని, ప్రభుత్వం పూర్తిగా ఈ కార్యక్రమంకు సహకరిస్తుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. నమస్కారం. ఈరోజు 9th బోక్సియా జూనియర్, సబ్ జూనియర్, జూనియర్ అండ్ సీనియర్ ఛాంపియన్షిప్ 2024-25 సంవత్సరానికి మరి మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏఎంటీజెడ్ క్యాంపస్లోనే నిర్వహిస్తున్నారండి. దీనికి స్టేట్ గవర్నమెంట్ సహకారంతో ఇందులో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ మంత్రి గారు అయినటువంటి రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఈ శాప్ చైర్మన్ గారు అయినటువంటి రఘునాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి. దీనికి ఈ బోక్సియా అంటే ఎక్కువగా పారా ఒలింపిక్ గేమ్స్కి ఇది ముందు నిర్వహిస్తారు. దీనికి ఏఎంటీజెడ్ సిఇఓ జితేంద్ర గారు, అలాగే దీనికి బోక్సియా చైర్మన్ అయినటువంటి అశోక్ బేడి గారు, వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జస్ప్రీత్ సింగ్ గారు కూడా ఉన్నారండి. వీళ్ళందరికీ గవర్నమెంట్ సహకారంతో, బోక్సియా అసోసియేషన్ సహకారంతో, ఏఎంటీజెడ్ గారి సహకారంతో ఈ పారా ఒలింపిక్స్ సన్నద్ధం చేయడానికి ఛాంపియన్షిప్ జరుగుతుందండి. ఇందులో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ లెవెల్ ఉన్నటువంటి అథ్లెట్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. సో ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, ఇంకాను మన ప్రాంతం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి పారా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తాం.
రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విశాఖపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు. గురువారం ఎమ్మెల్యే గోపాలపట్నం క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ సినిమా థియేటర్లు మూసివేసి కళ్యాణ్ మండపాలుగా మార్చుకుని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఎగ్జిబిటర్గా సుమారు మా తాతయ్య నుంచి మా తండ్రి గారి నుంచి 60-70 ఏళ్ల నుంచి సినిమా ఎగ్జిబిటర్ అనుబంధంగా ఏదైతే సరే అక్కడ జరిగిన అంశాల గురించి పోకపోయినా బెనిఫిట్ షోస్ అనేటువంటివి ఈ రాష్ట్రంలో కంబైన్డ్ స్టేట్లో కూడా ప్రారంభమైనవి ఒక ఉద్దేశంతో ఒక చారిటీ సంస్థకో లేక ఏదైనా ఓల్డేజ్ హోమ్కో ఎవరైతే లేకపోతే ఎడ్యుకేషన్కో హెల్త్కో ఏదైనా ఉపయోగకరమైనటువంటి పనులకి గతంలో ఈ బెనిఫిట్ షోల్ని ప్రభుత్వాలు ఆమోదించాయి. తర్వాత కాలంలో ఈ బెనిఫిట్ షో అనేటువంటిది ఒక భారీ స్థాయిలో ఒక పెద్ద నిర్మాణాలు, పెద్ద సంస్థలు, పెద్ద సినిమాలు తీసేయాలి అనుకున్నప్పుడు ఈ రాష్ట్రానికి గుర్తింపు, గౌరవం, తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి సినిమాలు, భారీ సినిమాలు రావాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించడం అనేటువంటిది జరిగింది. నా ఉద్దేశంలో అక్కడ తమిళనాడులో కూడా ఈ బెనిఫిట్ షోస్ అనేటువంటివి లేవు. సరే, ఇప్పుడు తెలంగాణలో నిర్ణయం తీసుకుంటున్నారు. నా ఉద్దేశంలో తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నానికి పరిశ్రమ రావాలని, ఈరోజు భారీ పెట్టుబడులు, ఇందులో కూడా ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఉంది సినీ ఇండస్ట్రీలో. ఆ ఎక్కువ మంది ఉపాధి కలిగేటువంటి ఈ పరిశ్రమ కొత్త రాష్ట్రం ఏర్పాటైనాక మన రాష్ట్రం రావాలని, అందులో ముఖ్యంగా విశాఖపట్నం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడే చంద్రబాబు నాయుడు గారు రామానాయుడు స్టూడియోకి ల్యాండ్ కేటాయించడం జరిగింది. నేను గుర్తు చేస్తున్నాను. ఆ ల్యాండ్ కూడా అమ్మాలని చూశారు, సగం అమ్మడాన్ని చూశారు. దాని మీద కోర్టులో వెలగపూడి రామకృష్ణబాబు గారు స్టే తేవడం జరిగింది. అయితే ఇట్లా ఏదైతే ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం, ఇదొక భారీ ఒక పరిశ్రమ, సినీ పరిశ్రమ అనేటువంటిది ఎక్కువ మంది ఉపాధి ఉండేటువంటి టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్ట్ కానీ, ఎగ్జిబిటర్స్ అయితే ఎలాగో నష్టపోయారు. సింగిల్ థియేటర్లు ఉండేవన్నీ కూడా కళ్యాణ మండపాలు అయిపోయింది. ఆ రాష్ట్రంలో గతంలో ఉండేటువంటి స్క్రీన్స్ తీసుకుంటే ఇప్పుడు నెంబరే లేదు. ఈ బెనిఫిట్ షోస్ వల్ల సరే ప్రొడ్యూసర్ భారీ సినిమాలు తీయడానికి అవకాశం కలిగినటువంటి ప్రొడ్యూసర్స్ కొంత లాభసాటిగా ఉండొచ్చు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలపై శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ క్యాంపు కార్యాలయం నుంచి ఈపీడీసీఎల్ వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు. కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఒక విషయం మీ అందరూ కూడా చెప్పాలి. ఈరోజు చూస్తే ఒకసారి ఎన్నికల ముందు మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీల మీద ఏం మాట్లాడారో ఒక్కసారి మీ అందరూ కూడా మరి ఒకసారి వినిపించాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచారు, మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచాను, మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. మరి ఈ విధంగా చంద్రబాబు గారు ఎన్నికల ముందు మరి హామీ ఇవ్వడం జరిగింది. ఏమన్నారు ఒకసారి మళ్ళీ మీ అందరికీ ఏంటంటే, రాబోయే 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం వస్తుంది, 5 సంవత్సరాలు కూడా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి అంటూ, మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తాను, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్తే పాపం చాలామంది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నిజంగా ఈ విధంగా హామీ నిలబెడతారనే ఉద్దేశం మీద మరి కూటమి ప్రభుత్వం గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చారు. సుమారు 6 నెలలు అయింది. మరి ఈ 6 నెలలు తిరగకుండానే ఈరోజు రాష్ట్ర ప్రజలపై పెను భారాన్ని మోపడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ ఒకటే చెప్తున్నాం, ఈరోజు మీ బిల్లులు చూడండి, కరెంటు బిల్లులు అక్టోబర్ నెలలో ఏ విధంగా వచ్చే చూడండి, అలాగే నవంబర్, డిసెంబర్ నెలలో ఏ విధంగా వచ్చే చూడండి, వ్యత్యాసం ఏ విధంగా ఉందో ఒకసారి చూడాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మరి నవంబర్ నెలలోనే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు చేపట్టారు
ప్రభుత్వం తక్షణమే ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. మాయ మాటలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి ఆర్కే రోజా దుయ్యబట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ కూటమి ప్రభుత్వం వేసిన విద్యుత్ భారాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రజల పక్షాన ఈరోజు మేము పోరాడుతూ ఆందోళన చేస్తూ మరి విద్యుత్ శాఖాధికారికి వారి నియోజకవర్గాల్లో వారి ప్రజల కోసం ప్రజాప్రతినిధులుగా పనిచేసిన మేమందరం కూడా ఈరోజు రావటం జరిగింది. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ప్రజలకేమో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచము, వీలైతే తగ్గిస్తాము అని ఆపటం కాకుండా అంతకు మించి ప్రజల దగ్గర నుంచే ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన మహానుభావుడు. కానీ ఈరోజు దాదాపుగా 6 నెలల్లో 15,500 కోట్ల రూపాయల్ని ఈరోజు ప్రజల మీద బాధిన బాధుడికి ప్రజలందరూ కూడా కృంగిపోతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు? విద్యుత్ ఛార్జీలు పెంచము, పెంచితే ఒప్పుకోము అన్నావు. మరి ఈ రోజు 15,500 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎందుకు వాటిని ఆపమని చెప్పట్లేదు? చంద్రబాబు నాయుడిని ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అంటే అధికారం కోసం ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పదవి వచ్చింది కాబట్టి అన్నిటికీ సరెండర్ అయిపోతున్నారా? ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని, ఈరోజు బాబు షూరిటీ లేదు, ఆయన హామీలకి గ్యారంటీ లేదు, ఆయన మాటలకి ఈరోజు వారంటీ లేదు అనేది అర్థమవుతుంది. కరెంటు ఛార్జీలు పెంచేశారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు, 60% నిత్యావసర వస్తువుల ధరలు పెంచేశారు, ఫ్రీ ఇసుక అంటూనే 2 రెట్లు ఇసుక రేట్లు పెంచేశారు. ఈరోజు వీధికి మద్యం షాపులు పెట్టి ఈరోజు ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. దాదాపుగా 6 నెలల్లోనే 1,00,000 కోట్ల అప్పు చేసిన చంద్రబాబు నాయుడు మరి ఎందుకు ఇవన్నీ పెంచుతున్నారు? కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల ఆస్తులను కార్పొరేట్ ఆస్తులుగా మారితే సహించేది లేదని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్గో ఎయిర్పోర్ట్ భూసేకరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గౌరవ పాత్రికేయులకి నమస్కారం. ఈరోజు పలాసలో బలవంతపు భూసేకరణ ఆపాలని కార్గో ఎయిర్పోర్ట్ కోసం, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్లు కట్టబెట్టొద్దు అని చెప్తూ ఈరోజు వామపక్షాలు అలాగే పోరాట కమిటీ నాయకుల ఆధ్వర్యంలోన ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆస్తిని కార్పొరేట్ ఆస్తిగా మార్చేస్తున్నాయి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఎయిర్పోర్ట్ కోసం ఈ ప్రాంతంలో బలవంత భూసేకరణ చేస్తే మాత్రం ప్రతిఘటన తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు కేంద్ర మంత్రి గారికి ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఏమండి, రామ్మోహన్ నాయుడు గారు ఈ ప్రాంతంలో రైతాంగం బలవంత భూసేకరణ వ్యతిరేకంగా ఉన్నారు, బలవంత భూసేకరణ చేయొద్దు, ఈవేళ ప్రజల ఆస్తిని కార్పొరేట్లు కట్టబెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈవేళ ప్రజలంతా అడుగుతున్నారు. దానికి మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అయితే గౌరవ పాత్రికేయ మిత్రులు కూడా ఒక ప్రశ్న వేశారు. ఏమండి, ఈరోజు ఎయిర్పోర్ట్ కి సంబంధించి మీరు ఎక్కడ కట్టాలో చెప్పండి, ఎక్కడ కట్టొద్దో చెప్పండి అని చెప్పి ఈవేళ ప్రశ్న వేసినారు. ఒక ప్రశ్న, దానికి ఒకటే సమాధానం చెప్తున్నాం. మూలపేట పోర్టుకు సంబంధించి సరుకుల్ని రవాణా చేయడం కోసం కార్గో ఎయిర్పోర్ట్ అనేది తీసుకొస్తారు. ఇది ప్రజల ప్రయోజనాల కోసమో ఈ ప్రాంత ప్రయోజనాల కోసమో నిర్మించింది కాదు. ప్రజలేమైనా ఈ ఎయిర్పోర్ట్ మీద వచ్చింది కూడా కాదు. ఈ రోజు మేము చెప్తాం దీనికి పరిష్కారం కూడా. ఇవాళ మూలపేట పోర్టు కోసం ప్రభుత్వం కేటాయించిన భూమి రైతుల దగ్గర నుంచి 312 ఎకరాలు, పారంపర భూమి 420 ఎకరాలు, సిఆర్జెట్ సంబంధించి సుమారు 1,500 ఎకరాలు,
అంటే సుమారుగా 2270 ఎకరాల భూమి ఇవాళ మూలపేట పోర్టుకి కేటాయించింది. నువ్వు 100 కానీ 300 ఎకరాలు కానీ ఎయిర్పోర్ట్ కానీ కేటాయిస్తా ఎక్కడ కూడా నువ్వు భూ సేకరించక్కర్లేదు, ఎవరి మీద కూడా బలవంత భూ సేకరణ చేయక్కర్లేదు. ఇవాళ నువ్వు రవాణా ఖర్చులు కూడా ఉండవు. వీరు ఇప్పటికే రోడ్ల కోసం మాట్లాడతారు, రోడ్లు కూడా ఏ అవసరం లేదు. మూలపేట పోర్టుకు సంబంధించి ఆల్రెడీ రోడ్డు కనెక్టివిటీ కూడా ఇచ్చారు. అందుకోసం ఇది వెంటనే ఉపసంహరించుకోవాలా, లేకపోతే మాత్రం తీవ్రమైన పోరాటం తప్పదని చెప్పి ఈ సందర్భంగా వామపక్షాలు పోరాట కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు ఒక నిర్ణయం చేసినాం. వామపక్షాలు ఈ ప్రజా సంఘాలు నాయకత్వాల ఆధ్వర్యంలో రేపు 2025 జనవరి 6వ తేదీన ఆర్డీఓ కార్యాలయాల ముందు ధర్నా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ ధర్నాను జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. విశాఖ పెందుర్తి నియోజకవర్గంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట. విశాఖ పెందుర్తి నియోజకవర్గంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంపును నిరసన తెలుపుతూ రాంపురం గ్రామం నుండి సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో దొగ్గవానిపాలెంలో గల ఏపీఈపీడీసీఎల్ ఏడీ కార్యాలయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బొకం రవి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదీప్రాజ్ మాట్లాడుతూ కరెంట్ ఛార్జీలు పెంపును కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఎస్సీ ఎస్టీ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించాలి, తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన 15,485.36 కోట్ల రూపాయల ఛార్జీల బాధుడును వెనక్కి తీసుకోవాలి, సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్న గొంతులను అణిచివేయాలని, అక్రమ అరెస్టులు, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా మోసపూరిత మాటలతో విజయం సాధించి ప్రజలను నయవంచన చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూ ఈ ప్రభుత్వంని ప్రశ్నిస్తాం. 6 నెలల్లో ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఈరోజు మళ్ళీ కొత్తగా ప్రజల మీద అదనపుగా ఇవాళ 15,485 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ఇవాళ విద్యుత్ ఛార్జీల ద్వారా మీరు ప్రజల మీద వేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో నేరుగా ఆయనే చెప్పడం జరిగింది, విద్యుత్ ఛార్జీల మీద ₹1 కూడా పెంచబోము, నాణ్యమైనటువంటి విద్యుత్ని మీ అందరికి కూడా అందిస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఆ హామీని అప్పుడే పక్కన పెట్టేసి ఇవాళ 15,485 కోట్ల రూపాయలని ఇవాళ విద్యుత్ ఛార్జీల ద్వారా ప్రజల మీద భారం మోపుతున్నారంటే ఇది చిన్న విషయం కాదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మీరు అనుకుంటున్నారేమో మేము ఏం చేసినా సరే ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరని అనుకుంటున్నారేమో. కానీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు జరిగినటువంటి పత్రికా సమావేశంలో కూడా నేను అన్ని విషయాలు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒక నిరంకుశ పాలన అటువంటి జరుగుతుంది. 7 నెలలు గడవక ముందే కక్ష సాధింపు చర్యలు, ఎవరైనా ఆ గొంతుని అక్రమ కేసులు పెట్టి నొక్కి పెట్టేటువంటి ప్రయత్నాలు తప్ప విద్యుత్ ఛార్జీలు పెరుగుదలకు నిరసనగా మాజీ మున్సిపల్ మేయర్ ఎంవి పద్మావతి శ్రీకాకుళం స్థానిక విద్యుత్ కార్యాలయం ఎదురుగా విద్యుత్ ఛార్జీలు పెరుగుదలకు నిరసన మరియు విద్యుత్ కార్యాలయ అధికారి ఎస్ఈకి వినతి పత్రం అందించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి మరణం దేశానికి లోటుగా భావిస్తున్నారు. మరి నేడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ మరిచి, ముఖ్యంగా కరెంటుకు సంబంధించి ఎలాంటి పెంపుదల ఉండదు, కరెంట్ ఛార్జెస్ పెంచము అని మాట ఇచ్చి భారీ ఎత్తున 2 దఫాలుగా పెంచినటువంటి సందర్భం ప్రజలకు తెలుసు. ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి గారు, వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ప్రజల పక్షాన నుండి నిరసన తెలియజేసే కార్యక్రమం నేడు చేపట్టడం జరిగింది. ప్రజల పక్షాన ఉంటూ
అధికార పార్టీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును నిలదీస్తూ ప్రజల యోగక్షేమాలు మేము అధికారంలో ఉన్నంతకాలం ప్రజల యోగక్షేమాలు కోరినటువంటి ప్రభుత్వంగా మాది గుర్తింపు పొందింది. నేడు అనేకమైనటువంటి రేట్లు పెరగడం కానీ, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం కానీ కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతుంది. వారు ఎప్పుడు ఏ తప్పు చేసినా ఈ విధంగానే నిరసన తెలియజేస్తూ కన్సల్ట్ డిపార్ట్మెంట్కి ప్రజల తరఫు నుండి ప్రధాన ప్రతిపక్షంగా మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ వారి పక్షాన్ని నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని నేటి కూటమి ప్రభుత్వం గమనించి వెనక్కి తగ్గి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉండాలని ప్రజల తరఫు నుండి కోరుకుంటున్నాము. వారు ఏ విధంగా దీని మీద స్పందిస్తారో చూసి నెక్స్ట్ ఏం చేయాలన్నది ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈవేళ సూపరింటెండెంట్ ఇంజనీర్ వారికి ఈ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించి పేదవాడికి అందుబాటులోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. బాధుడే బాధుడు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాలంతా దుష్ప్రచారం చేసి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ప్రజలకు మోసం చేసింది ఈ ప్రభుత్వం. ఈ మోసం చేసినటువంటి ప్రభుత్వం వెంటనే ప్రజలు గుర్తించి మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి వచ్చేటట్టు రేట్లు మార్చి మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, ఏవైతే పెన్షన్ ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.